మీరు ఒక కేర్ సెంటర్ కూడా బెటర్ కదా ఢిల్లీలో, ఎస్ సఫ్దార్జంగ్ ఎన్క్లేవ్, అవును. దాని గురించి ఫస్ట్ ఇంట్లో ఉండేది, దాని తర్వాత అమ్మ నాన్న బేస్మెంట్ తీసుకొని అక్కడ చెప్పేవాళ్ళు. ఓకే. అప్పుడు నేను బాంబేకి వెళ్ళిపోయాను కాబట్టి ఎక్కువ చూసుకోలేదు. వాపస్ వచ్చిన తర్వాత ఆ సెంటర్ నుంచి ఒక పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేశారు. సో పిరమిడ్ చూసుకోవడం, ఎవరు వచ్చాలో వాళ్ళకి ధ్యానం నేర్పించడం, వేరే మనుషులకు కూడా తెలియాలి కదా ఇట్లాంటి ఢిల్లీలో ఇట్లాంటి ఒక పిరమిడ్ ఉంది అని. సో అప్పుడు దానికి మళ్ళీ ప్రచారం కొద్దీ అక్కడ సెంటర్లో రెగ్యులర్లీ ఎవ్రీ సండేస్ మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం అక్కడ. సో అక్కడ ఆ టైంలో యూత్కి మేము ఒక ప్రోగ్రామ్ పెట్టాం కాల్డ్ సంఘ. ఎవ్రీ సంఘ ఒక కొత్త యాక్టివిటీ, ఒక కొత్త ప్లేస్తో కనెక్ట్ అవుతూ మేము యూత్ ఈవెంట్స్ చేయడం మొదలు పెట్టాం. సో సమ్ టైమ్స్ వీ డిడ్ మార్షల్ ఆర్ట్స్, సమ్ టైమ్స్ మేము డాన్స్ థెరపీ చేస్తాం. డాన్స్ థెరపీ అంటే జస్ట్ ఫ్రీ ఫ్లో డాన్స్ చేస్తూ కొద్దీ అందరం కూర్చొని ధ్యానం చేయడము, మ్యూజిక్ మెడిటేషన్ చేయడము, అట్లా వేరే ఆర్ట్ ఫామ్స్ తో కనెక్ట్ అవుతూ కొట్టి యంగ్స్టర్స్ ని వేరే రకంగా అట్రాక్ట్ చేస్తూ కొట్టి వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టడం.